తెలంగాణ వెబ్సైట్ 2025కు సంబంధించి సీట్ అలాట్మెంట్ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో చాలామందికి మంచి మంచి కాలేజీలో సీట్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్ సీట్ పొందారో వాళ్ళు నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ మన వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. సో ఎవరైతే క్యాండిడేట్ సీట్ పొందారో వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ని ఎలా చేయాలో ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మనకు వచ్చిన సీట్ని మనం కన్ఫర్మేషన్ చేసుకోవడం. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం అంటే మనకు వచ్చిన సీట్ని మనం కన్ఫామ్గా నేను ఈ సీట్లో వెళ్తాను అంటే ఈ కాలేజీలో వెళ్తాను అని ఒక కన్ఫర్మేషన్ ఇవ్వడమే సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే. సో నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మీ యొక్క సీట్ని కన్ఫర్మ్ చేస్తుంది. అండ్ ఎవరైతే క్యాండిడేట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోరో వాళ్ళు వాళ్ళ యొక్క సీట్ని కోల్పోయే అవకాశం అయితే ఉంది. అండ్ అదే కాకుండా వాళ్ళు నెక్స్ట్ ఫేజ్ సో సెకండ్ ఫేజ్కి కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే లేదు. సో కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు మన వెబ్సైట్కి అయితే వెళ్ళిపోండి. సో టీజీ వెబ్సైట్లో సో ఇక్కడ 3 లైన్స్ ఉందిగా, సో దాని మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసి నెక్స్ట్ క్యాండిడేట్స్ లాగిన్ ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. సో ఎస్ చూసుకోవచ్చు. సో క్యాండిడేట్స్ లాగిన్ అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు లాగిన్ ఐడి ఇవ్వండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎంటర్ ఇమేజ్ వాల్యూ ఉందిగా, సో ఇక్కడ ఈ కింద ఉన్న ఈ లెటర్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. స్మాల్ అయితే స్మాల్ అండ్ బిగ్ క్యారెక్టర్స్ అయితే బిగ్ క్యారెక్టర్స్. సో ఇలా లెటర్స్ అనేది టైప్ చేసి సైన్ ఇన్ బటన్ ఉందిగా, సో ఒకసారి దాని మీద క్లిక్ చేయండి. సో సైన్ ఇన్ అవ్వగానే నెక్స్ట్ మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అయితే ఉంది. సో రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్ అన్నట్టు. సో ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, అలాట్ ఆర్డర్స్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ వ్యూ జాయినింగ్ ఇవన్నీ ఉన్నాయిగా. సో ఇందులో మనం థర్డ్ వన్ సో అలాట్మెంట్ ఆర్డర్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు సంబంధించి డీటెయిల్స్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు సెల్ఫ్ రిపోర్టింగ్కు సంబంధించి ఒక డేట్ అనేది ఇస్తారు. సో దాని ద్వారా మీరు ఈజీగా మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ని చేసుకోవచ్చు.